Hi friends, my name is Shiva from SMT. So friends, ఎవరైతే మొబైల్ షాప్స్ ఉన్నాయో అండ్ ఆల్రెడీ చిప్ లెవెల్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. ఎస్ఎంటీ మీకోసం ఒక వాట్సాప్ సపోర్ట్ గ్రూప్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఈ గ్రూప్లో ఒకవేళ మీరు ఏదైనా ఒక సెక్షన్ని ట్రబుల్ షూట్ చేసినప్పుడు కానీ లేదంటే ఒక సెక్షన్ని మనం రిపేర్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే మీరు ఈ గ్రూప్లో అడగొచ్చండి ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా. సో ఈ గ్రూప్లో అడిగినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఏదైనా ఒక గ్రూప్ లైక్ ఎగ్జాంపుల్ ఛార్జింగ్ సెక్షన్ మీరు అడిగారు అనుకోండి, వెంటనే మీకు వాట్సాప్లో మీకు ఈ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పాలి. లైక్ ఎగ్జాంపుల్ మన దగ్గరికి ఏదైనా ఒక ఛార్జింగ్ సెక్షన్ వచ్చింది, ఆ ఛార్జింగ్ సెక్షన్ వచ్చినప్పుడు అది క్వాల్కామా లేదంటే మీడియాటెకా లేదా శాంసంగా అని అడగడం జరుగుతుంది. దాని తర్వాత క్వాల్కామ్లో అయితే మీకు ఆ లైన్స్ రావడం జరుగుతుంది. లైక్ ఎగ్జాంపుల్ వి బస్ని శాంసంగ్లో ఏమని అంటారు అంటే దానికి జిఆర్ ఎంత వస్తుంది, వోల్టేజ్ ఎంత వస్తుంది, అదేవిధంగా పిఎంఐడి జిఆర్ ఎంత, వోల్టేజ్ ఎంత, బూట్ క్యాప్ జిఆర్ ఎంత, వోల్టేజ్ ఎంత. సో ఈ విధంగా మీకు బ్యాటరీ ఐడి కానీ, బ్యాటరీ థర్మల్ కానీ, డేటా ప్లస్ కానీ, డేటా మైనస్ కానీ, అదేవిధంగా బీక్యూఐసి అయితే మనకు కొన్ని లైన్స్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. మనకి వీసీడీటీ లైన్ కానీ, ఛార్జర్ ఎల్డిఓ కానీ, లేదంటే ఆర్ఈజిఎన్ రెగ్యులేటర్ వోల్టేజ్ కానీ, లేదా థర్మల్ సెన్సింగ్ కానీ, ఈ విధంగా మీకు ఏ సెక్షన్ ప్రాబ్లం ఉందో ఆ సెక్షన్ ఆ మోడలు ప్లస్ ఆ యొక్క ఐసీ గురించి చెప్తే మన చిప్ సెట్ గురించి చెప్పగానే మీకు ఈ క్వశ్చన్స్ అయితే మేము రేజ్ చేయడం జరుగుతుంది మన ప్రోటోకాల్ గ్రూప్లో, మన వాట్సాప్ సపోర్ట్ గ్రూప్లో. ఆ క్వశ్చన్స్ కనుక మీరు జిఆర్ వోల్టేజ్లు చెప్పగలిగితే మేము ఇక్కడ నుంచి దాన్ని జడ్జ్ చేసి మీకు ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎవరైనా సరే మొబైల్ షాప్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏపీ తెలంగాణలో మన తెలుగులో ఉన్న ప్రతి మొబైల్ షాప్ ఉన్న ఎవరైనా సరే ఈ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది కంప్లీట్గా ఫ్రీగా ఉంటుందండి, దీంట్లో ఎలాంటి పేమెంట్ ఉండదు. అండ్ దీంట్లో ఏంటంటే మీరు అడిగినప్పుడు మాత్రం డైరెక్ట్గా ఒక ఫోన్ తీసుకొచ్చి ఇది డెడ్ అయిపోయింది ఎలా చేయాలని మాత్రం అడగొద్దు. మీరు ప్రాబ్లం ఏందో చెప్పి చిప్ సెట్ మోడల్ చెప్తే దానికి మేము ఇక్కడ క్వశ్చన్స్ అయితే మీకు రేజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మా ఇన్స్టిట్యూటే కాదు, ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే మీకు గనక ఒక ఐడియా ఉంటే, ఈ లైన్స్ గురించి ప్రాపర్ ఐడియా ఉంటే మీ సార్స్ని అడగొచ్చు లేదంటే వేరే వాళ్ళని అడగొచ్చు. సో అప్పుడు మీకు జవాబు అనేది ఈజీగా రావడం జరుగుతుంది. అలా కాకుండా మనం డైరెక్ట్గా ఒక ఫోన్ తీసుకొచ్చి ఛార్జింగ్ ప్రాబ్లం ఉంది దీనికి సొల్యూషన్ చెప్పమంటే ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే ఒక ఛార్జింగ్ సెక్షన్లో చాలా లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్లో ఏ లైన్ ప్రాబ్లం ఉందనేది చెప్పలేము. నార్మల్గా అందరూ బేసిక్గా ఏం చేస్తారో ఛార్జింగ్ కనెక్టర్లు మార్చడం, సబ్బోర్డులు మార్చడం, ఓవీపీ ఐసీ మార్చడం, ఐసీలు మార్చడం జరుగుతాయి. కానీ స్కెమాటిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వీళ్ళు మాత్రం ఈ లైన్స్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటుంది. ఈ లైన్స్ గురించి ప్రాపర్గా చెక్ చేయడం వస్తే చాలు, మిగతాదంతా మేము సపోర్ట్ గ్రూప్లో మీకు అయితే ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సపోర్ట్ గ్రూప్ని మీ అందరూ ప్రాపర్గా యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.